హాయ్ వెల్కమ్ టు యోగ సూత్ర. ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనము ఏకపాద ఉత్తాన సాష్టాంగ భూనమన ఆసనము. ఇక్కడ మనము పొట్టపై పడుకొని సాష్టాంగంగా పడుకొని ఒక కాలుని ఆకాశంలో పైకి లేపుతున్నాము. దీన్ని మనము ఏకపాద ఉత్తాన సాష్టాంగ భూనమన ఆసనము అని అంటున్నాము. దీన్ని సింపుల్ లాంగ్వేజ్లో ఒక కాలుని పైకి లేపి పొట్టపై పడుకొని ఒక కాలుని పైకి లేపడం అని అనుకోవచ్చు. ఈ యొక్క ఆసనంలో మనము బ్లాక్స్ని ఉపయోగించుతున్నాము. బ్లాక్స్ని ఎక్కడ ఉపయోగించాలో అనే దానిపై మనము ఈరోజు ఫోకస్ చేస్తున్నాము. ఈ యొక్క ఆసనము చాలా బేసిక్ ఆసనము. ఈ యొక్క ఆసనము పొట్టపై పడుకుని చేసే ఆసనాలలో ఈ యొక్క ఆసనము మన వెన్నుముకని స్ట్రాంగ్గా చేస్తుంది, వెన్నుముకని హెల్దీగా చేస్తుంది. ముఖ్యంగా లోవర్ బ్యాక్ని ఈ యొక్క ఆసనము హెల్దీగా చేస్తుంది. ముందుగా మనము వార్మప్ చేసి దాని తర్వాత ఈరోజు చేసే ఈ యొక్క ఆసనాన్ని చేయబోతున్నాము. మనము వజ్రాసనంలో కూర్చోవాలి. వజ్రాసనంలో టోస్ని వెనకాల వైపు చేసి ఈ విధంగా ఛాతిని ఎక్స్పాండ్ చేసి ఉండండి. ఇక్కడ మనము వెన్నుముకని నిటారుగా ఉండేలాగా చూడాలి. ఎవరైతే వెన్నుముకని నిటారుగా పెట్టి ఆసనాన్ని చేయలేరో అలాంటి వాళ్ళు ఈ యొక్క బ్లాక్ని తొడ మధ్యలో పెట్టుకొని కాళ్ళ మధ్యలో పెట్టుకొని పృష్ఠభాగంని బ్లాక్పై పెట్టేసి కూర్చోవాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ వీపుని నిటారుగా పెట్టండి. చేతులని చెరోవైపు పెట్టేసి ఇక్కడ మనము చేతులని హస్తాలని ఆకాశం వైపు తీసుకెళ్ళి కిందికి తీసుకొని రావాలి. ఆకాశం వైపు తీసుకెళ్ళి కిందికి తీసుకొని రావాలి. కొంత సమయం పాటు ఇలా మనము పైకి అంటూ కిందికి తీసుకొస్తూ ఉండాలి. శ్వాస తీసుకోండి, శ్వాసని వదిలేయండి. శ్వాసని తీసుకోండి, శ్వాసని వదిలేయండి. ఇలా చేసిన తర్వాత రెండు చేతులని ఇంటర్లాక్ చేసి ఆకాశం వైపు పైకి చేద్దాము. ఎలా అనిపిస్తుందో గమనించాలి. ఇలా చేసిన తర్వాత నెమ్మదిగా చేతులని కింద పెట్టేసి మనము సైడ్ టు సైడ్ బెండ్ అవ్వాలి. ఈ యొక్క వార్మప్స్ ప్రతిరోజు ప్రతి ఒక్క ఆసనంలో చేయవచ్చు. ప్రతి ఒక్క ఆసనంలో చేయవచ్చు. దాని తర్వాత నెమ్మదిగా మనము ఈ విధంగా కుడివైపు ట్విస్ట్ అవ్వాలి, ఎడమ వైపు ట్విస్ట్ అవుదాము. ఈ యొక్క ఆసనాలు ఈరోజు చేసే ఆసనము సూక్ష్మ వ్యాయామంలో ఒకటి భాగము. ఇలా కుడి నుంచి ఎడమ వైపు ట్విస్ట్ చేస్తూ ఉండండి. స్పైన్లో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండాలి. అలా చేసిన తర్వాత ఒకసారి ఇలా మనం వెనకాలకు అనేసి వీపుని ఆర్చ్ చేద్దాం. పొట్టని లోపలికి అనండి. మళ్ళీ ఈసారి చేతుల వేళ్ళపై వచ్చేసి ఛాతిని ఎక్స్పాండ్ చేస్తూ ఈ విధంగా వీపుని ఆర్చ్ చేయండి. అలా చేసి నెమ్మదిగా పైకి వచ్చేసేయాలి. ఇప్పుడు మనము మోకాలపై వచ్చేద్దాము. మోకాలపై వచ్చేసి ఈ విధంగా మోకాలని కొద్దిగా దూరంగా పెట్టేసి కాళ్ళ వేళ్ళని కూడా దూరంగా పెట్టేసి ఇలా నడువీపులో
వీపు కింది భాగంలో ఆర్చ్ చేస్తూ బ్యాక్ని రౌండ్ చేయండి. కేవలం పృష్ఠభాగము ఇంకా లోవర్ బ్యాక్లో ఇలా స్ట్రెచ్ కనిపించేలాగా చూస్తూ ఇలా చేసి నెమ్మదిగా మనము పొట్టపై పడుకోవాలి. ఫోర్ హెడ్ని మ్యాట్పై పెట్టేసి ఇలా ముక్కుని కిందికి తాకిస్తూ హస్తాలని ఆకాశం వైపు చేస్తూ కాళ్ళ వేళ్ళని వెనకాల వైపు చేస్తూ మనము ఈ విధంగా పొట్టపై పడుకోండి. దీన్ని మనము సాష్టాంగ భూనమన ఆసనం అని అంటాము. ఎప్పుడైతే మన ఫోర్ హెడ్ ఇలా టచ్ అవుతుందో అప్పుడు ఫోర్ హెడ్ ఈ యొక్క ఆసనాన్ని సాష్టాంగ నమనం అని అంటాము. సాష్టాంగ నమనంలో చేతులని ఈ విధంగా తెచ్చిపెట్టాలి, కానీ అలా పెట్టకుండా ఇలా వెనకాల వైపు పెట్టి చేస్తూ మనము ఫోర్ హెడ్ని కింద పెడుతున్నాము. ఇక్కడ కొంత సమయం పాటు ఉండండి. నెక్లో ఎలా అనిపిస్తుందో గమనించాలి. కుడి కాలుని ఈ విధంగా పైకి లేపుదాము. ఇలా పైకి లేపి ఈ కుడి తొడలో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండండి. కాలుని కింద పెట్టేసి రెండో కాలుని పైకి చేద్దాము. ఎలా అనిపిస్తుందో గమనించండి. కాలుని కిందికి తీసుకొచ్చేసి మళ్ళీ మొదటి కాలుని పైకి లేపాలి. ఇక్కడ ఈ పృష్ఠ కండరాన్ని స్క్వీజ్ చేయాలి. కాలుని కింద పెట్టేసి మళ్ళీ పైకి చేద్దాము. నెమ్మదిగా ఈ విధంగా కాళ్ళని కిందికి తెచ్చేసి కొంత సమయం పాటు ఇక్కడే రిలాక్స్ అవ్వాలి. ఎలా అనిపిస్తుందో గమనించండి. లోవర్ బ్యాక్లో ఉన్న ఆ టెన్షన్ తగ్గిపోయింది, స్టిఫ్నెస్ తగ్గిపోయింది. ఇప్పుడు నేను ఈ యొక్క బ్లాక్ని తొడల కింద పెట్టేసి ఈ ఆసనాన్ని చేయబోతున్నాను. ఈ విధంగా బ్లాక్ని తొడల కింద పెట్టేసి ఇంత కాలుని పైకి లేపడానికి ప్రయత్నించాలి. మన తొడ బ్లాక్పై కంపల్సరీగా ఉండాలి. ఇక్కడ తొడ కింద బ్లాక్ పెట్టడం వలన ఏమవుతుంది, తొడ కింద బ్లాక్ని పెట్టడం వలన మన తొడకి సపోర్ట్ అనేది లభిస్తుంది. కాల్ని ఎక్కువ సమయం పాటు పైకి పెట్టవచ్చు. అలానే ఆ కుడి కాలులో ఏం జరుగుతుందో ఎడమ పృష్ఠభాగాన్ని స్క్వీజ్ చేస్తూ ఇక్కడ ఎక్కువ సమయం పాటు ఉండవచ్చు. ఇలా ఎక్కువ సమయం పాటు ఉన్నట్టయితే మన లోవర్ బ్యాక్ చాలా దృఢంగా బలంగా తయారవుతుంది. కిందికి వచ్చేసి కొంత సమయం పాటు మెడకి రెస్ట్ ఇచ్చేసి మళ్ళీ ఈ విధంగా కాలుని పైకి అనవచ్చు. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇక్కడే ఉండాలి. నెమ్మదిగా బ్లాక్ని కుడి తొడ కింద పెట్టేసేయండి. గడ్డాన్ని ఇలా ముందుకు చేయకుండా ఫోర్ హెడ్ని కింద పెట్టేస్తూ ఇలా కుడి కాలుని పైకి చేద్దాము.
కొంత సమయం పాటు కాలులో, పృష్ఠభాగంలో, నడుములో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఆసనంలో అలానే ఉండండి. కాలుని కింద పెట్టేసేయండి. శ్వాస తీసుకొని వదిలేస్తూ మళ్ళీ కాలుని పైకి చేద్దాము. నెమ్మదిగా కాలుని కిందికి తెచ్చేసి బ్లాక్ని తీసేసి ఈ విధంగా మకరాసనంలో మనము వెళ్ళి రిలాక్స్ అవ్వాలి. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నాను. మరి మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు ఏకపాద సాష్టాంగ భూనమన ఆసన. సాష్టాంగ ప్రణామము మనము పొట్టపై పడుకొని చేసిన దాన్ని అంటాము. అయితే పురుషులు ఈ యొక్క సాష్టాంగ ప్రణామంలో కంప్లీట్గా పడుకుంటారు, స్త్రీలు కంప్లీట్గా పడుకోరు. కానీ యోగాలో పొట్టపై పడుకొని చేసే ఆసనాలు స్త్రీలు కూడా చేయవచ్చు. ఈ ఆసనంలో మనము ముఖ్యంగా మన కాళ్ళని పైకి లేపుతూ లోవర్ బ్యాక్ పృష్ఠభాగము తొడపై ఎలాంటి ప్రభావం పడుతుందో గమనిస్తూ ఆసనాన్ని చేయబోతున్నాము. ఈ ఆసనం చేసేటప్పుడు మనము బ్లాక్ని కూడా ఉపయోగించి ఈ బ్లాక్ మనకు ఏ విధంగా సపోర్ట్ చేస్తుందో చూడబోతున్నాము. ముందుగా మనము మోకాళ్ళపై వెళ్ళిపోదాము. కొద్దిగా ప్రిపరేషన్ చేసి దాని తర్వాత ఈ ఆసనాన్ని చేయాలి. బ్లాక్స్ని చేతుల కింద పెట్టేసి మోకాళ్ళని నడుముల కింద తెచ్చి పెట్టేసేయండి. అలా చేసి నెమ్మదిగా మనము లోవర్ బ్యాక్ని ఆర్చ్ చేయాలి. లోవర్ బ్యాక్లో ఆర్చ్ బాగా అయ్యేలాగా చూస్తూ ఇన్హేల్ ఆర్చ్ చేస్తూ ఎక్సేల్ రౌండ్ చేయాలి. లోవర్ బ్యాక్ని బాగా ఆర్చ్ చేస్తూ రౌండ్ చేయాలి. ఈ విధంగా కొద్దిసార్లు మీరు ఆసనాన్ని చేయండి. ఇప్పుడు మనము కుడి కాలుని వెనకాలకి చేయవచ్చు. కుడి కాలుని అలానే పెట్టండి. ఎలా అనిపిస్తుందో గమనించండి. ఆ యొక్క మోకాల్ని పొట్ట వైపు తెచ్చి వెనకాల వైపు చేయవచ్చు. ఓ 3 నుంచి 5 సార్లు అలా చేయండి. ఎడమ కాల్ని కూడా అదే విధంగా ముందుకి వెనకాలకి చేద్దాము. ఇప్పుడు నెమ్మదిగా మనము పొట్టపై పడుకోవాలి. బ్లాక్స్ని కొద్దిగా పక్కకు తీసుకెళ్ళి మన ఈ తల భాగాన్ని, నొసలి భాగాన్ని మ్యాట్కి తాకేలాగా పెట్టేసి కాళ్ళని వెనకాల స్ట్రెచ్ చేయండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండాలి. నెమ్మదిగా కుడి కాల్ని పైకి అనండి. కాళ్ళ వేలని వెనకాల వైపు స్ట్రెచ్ చేస్తూ కుడి తొడలో ఎలా అనిపిస్తుందో గమనించండి. ఇక్కడ పృష్ఠ భాగాన్ని స్క్వీజ్ చేయాలి. స్క్వీజ్ చేస్తూ ఆసనంలో అలానే ఉండండి. నెమ్మదిగా కుడి కాలుని కింద పెట్టేసి మళ్ళీ కాలుని పైకి చేయాలి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ కాళ్ళ వేలని వెనకాల వైపు ఎక్స్టెండ్ చేస్తూ తొడని పైకి చేసి ఆ కుడి కాళ్ళలో ఉండే కండరాలని ఎంగేజ్ చేస్తూ, ముఖ్యంగా పృష్ఠ కండరాన్ని ఎంగేజ్ చేస్తూ లోవర్ బ్యాక్లో ఎలా అనిపిస్తుందో గమనించాలి. అయితే హస్తాలని ఇలా తల చెట్టు వైపు పెట్టకుండా వెనకాల తొడల వైపు తీసుకెళ్ళండి. దీంతో పాస్చర్ కొద్దిగా మాడిఫై అయ్యి మనకు ఆసనం చేయడానికి బాగా అనిపిస్తుంది.
కుడి కాలుని కింద పెట్టేసి ఇప్పుడు ఈసారి మనము ఎడమ పాదాన్ని పైకి చేద్దాము. పొట్ట కండరాలని బిగిస్తూ ఇక్కడ అలానే ఉండండి. నెమ్మదిగా కిందికి తీసుకొచ్చేసేయండి. మళ్ళీ పైకి తీసుకొని రావాలి. కాళ్ళల్లో ఉండే కండరాలని బిగించండి. కిందికి వచ్చేసేయాలి. ఈసారి మనము తొడల కింద బ్లాక్స్ని యూజ్ చేసి ఆసనాన్ని చేయబోతున్నాము. కాలు పైకి చేసినప్పుడు తొడ కింద ఆ యొక్క బ్లాక్ని పెట్టేసి కుడి కాలుని పైకి చేద్దాము. కుడి కాలుకి ఇక్కడ ఆ బ్లాక్ సపోర్ట్గా ఉంటుంది. ఎలా అనిపిస్తుందో గమనించండి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండాలి. నెమ్మదిగా కిందికి తీసుకొని వచ్చేసేయండి. మళ్ళీ కాలుని పైకి అనాలి. పృష్ఠ కండరాన్ని, తొడ కండరాన్ని, కాళ్ళల్లో ఉండే అన్ని కండరాలని స్క్వీజ్ చేస్తూ ఇక్కడ అలానే ఉండండి. నెమ్మదిగా కాలుని కింద తెచ్చి పెట్టేసేయండి. ఎడమ తొడ కింద ఆ బ్లాక్ని పెట్టండి. ఈసారి మనము ఎడమ కాలుని పైకి చేద్దాము. మోకాల్ని బెండ్ చేయరాదు. కాళ్ళ వేలని వెనకాల వైపు స్ట్రెచ్ చేయాలి. అలా చేస్తూ కాళ్ళ తొడలని స్క్వీజ్ చేయాలి. నెమ్మదిగా పాదాన్ని కిందికి తెచ్చేసి మళ్ళీ కాలుని పైకి చేద్దాము. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు అలానే ఉండాలి. నెమ్మదిగా కాలుని కింద పెట్టేసేయండి. ఇదే ఈరోజు చేసే ఆసనము. నెమ్మదిగా తొడల కింద నుంచి ఆ బ్లాక్ని తీసివేయవచ్చు. తీసివేసి చేతులని ఇంటర్లాక్ చేసి మనము ఈ విధంగా మకరాసనంలో వెళ్ళొచ్చు. కాళ్ళని దూరంగా చేయండి. ఈ విధంగా మకరాసనంలో తలని ఒకవైపు తిప్పేసి మనము రిలాక్స్ అవ్వాలి. ఈ యొక్క ఆసనము మన లోవర్ బ్యాక్లో ఉండే కండరాలపై బాగా పనిచేస్తుంది. ఆ కండరాలని బాగా దృఢంగా చేస్తుంది. ఇలా కొంత సమయం పాటు ఆసనాన్ని చేయవచ్చు. చూసారు కదండి, ఈ ఆసనం పేరు ఏకపాద ఉత్తాన సాష్టాంగ భూనమనాసనం. ఈ ఆసనాన్ని మనం బ్లాక్ సహాయంతో చేసాం. ఈ ఆసనం చేయడం వలన లోవర్ బ్యాక్కు చాలా మంచిది. లోవర్ బ్యాక్లో ఉన్న మజిల్స్ బాగా స్ట్రెంథన్ అవుతాయి. అలాగే పృష్ఠ భాగంలోని కండరాలకు కూడా ఈ ఆసనం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాళ్ళ కండరాలు బాగా స్ట్రెచ్ అయ్యి బాగా బలంగా దృఢంగా తయారవుతాయి. దాని తర్వాత నెమ్మదిగా మనము శశాంకాసనంలో వెళ్ళవచ్చు. శశాంకాసనంలో వెళ్ళి మనము కౌంటర్ ఆసనంగా ఈ ఆసనాన్ని వాడవచ్చు. ఫోర్ హెడ్ని కింద పెట్టేసేయండి. కొంత సమయం పాటు ఈ శశాంకాసనంలో ఉండవచ్చు. దాని తర్వాత పైకి వచ్చేసేయండి. నార్మల్గా కూర్చోవచ్చు వజ్రాసనంలో, లేదా ట్విస్ట్ కూడా చేయవచ్చు. లేదా ముందు ట్విస్ట్ చేసి దాని తర్వాత శశాంకాసనంలో వెళ్ళవచ్చు. ఇలా ట్విస్ట్ చేసి ఈ ట్విస్ట్ తర్వాత మళ్ళీ శశాంకాసనంలో వెళ్ళి రిలాక్స్ అయిపోవచ్చు. ఇలా కౌంటర్ చేయడం వలన లోయర్ బ్యాక్ బాగా రిలాక్స్ అయిపోతుంది. అలాగే కాళ్ళ కండరాలు కూడా బాగా స్ట్రెచ్ అయిపోతాయి. మరి ఇవాళ యోగ సూత్రంలో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం అందరం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇది చాలా సింపుల్ ఆసనము. ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవడానికి ఏమీ లేదు. కానీ ఎవరికైతే మెడలో పట్టేసినట్టుగా ఉంటుందో వాళ్ళు నొసలిని మ్యాట్కి పై ప్రెస్ చేయగానే కొద్దిగా ఇబ్బంది అనుభవించగలుగుతారు. అయితే అప్పుడు మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడైతే తొడ కింద ఈ యొక్క బ్లాక్ని పెట్టి బ్లాక్ని లేపుతామో
మనకు తొడకి సపోర్ట్గా ఈ బ్లాక్ ఉంటుంది కాబట్టి ఎక్కువ సమయం పాటు మీరు కాలుని పైకి చేసి అలానే ఉండేలాగా ప్రయత్నించాలి. ఇలా చేయడం వలన కూడా మీ యొక్క లోవర్ బ్యాక్ అనేది సేఫ్గా ఉంటుంది. లోవర్ బ్యాక్లో పెయిన్ ఉన్న వాళ్ళు ఈ ఆసనం చేయడం వలన ఒక్కోసారి పెయిన్ అనుభవించగలుగుతారు. కానీ పృష్ఠ భాగాలని స్క్వీజ్ చేస్తూ పొట్టని స్క్వీజ్ చేస్తూ ఆసనం చేసినట్టు అయితే మీకు అలాంటి పెయిన్ రాకుండా ఉంటుంది. సో చూసారు కదండి ఇవాళ ఎపిసోడ్లో ఏకపాద ఉత్తాన సాష్టాంగ భూనమనాసన. మరి ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ని మీరు కూడా పొందండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో ఇంకొన్ని బెనిఫిట్స్తో మనం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్దీ. బాయ్.